నమస్కారం మిత్రులారా, ఫిబ్రవరి 12, 2026 దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె సైరను మోగించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను బ్రిటిష్ వలస పాలనలో తయారు చేశారు అనే పేరుతో 4 లేబర్ చట్టాలుగా లేక లేబర్ కోడ్స్ గా మార్చింది. ఇవి రద్దు చేయాలని, కనీస వేతనాలు ప్రకటించాలని, సౌకర్యాలు వస్తువులు కల్పించాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమలు కాపాడాలని అన్ని కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి సమ్మె చేయబోతున్నారు. కార్మిక వర్గం అంతా కూడా ఆ సమ్మెకు తయారైంది. దానికి రైతులు, కూలీలు, పేదలు, మధ్యతరగతి వారు, అసంఘటిత కార్మికులు తదితర సకల జనులందరూ కూడా మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతకీ ఈ సమ్మె అవసరం ఏమిటి? ఆ 4 లేబర్ కోడ్స్ లో ఉన్నటువంటి అంశాలు ఏమిటి? ఎందుకు 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్ గా మార్చారో చూద్దాం. 29 కార్మిక చట్టాలలో బ్రిటిష్ ప్రభుత్వంలో అంటే వలస పాలన కాలంలో చేసిన చట్టాలు కేవలం 3 మాత్రమే. మిగతా 26 చట్టాలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పార్లమెంట్ లో మన ప్రజాప్రతినిధులు చర్చించి ఆమోదించి చట్టంగా చేసినటువంటి 26 చట్టాలు. ఒక 3 మాత్రమే బ్రిటిష్ చేసిన చట్టాలు. ఎందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం బ్రిటిష్ చట్టాలు రద్దు చేస్తున్నాం అనే అటువంటి పేరుతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది? 26 మనం చేసినాయి కదా, ఒక 3 మాత్రమే వాళ్ళు చేసింది కదా. ఎందుకో తెలుసుకుందాం. ఎందుకు మభ్యపెడుతున్నారో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు చెప్పేది 29 కార్మిక చట్టాలను మేము రద్దు చేయలేదు, వాటన్నిటిని 4 లేబర్ కోడ్స్ గా మార్చాం, వాటన్నిటి కలిపి 4 చట్టాలుగానే తెచ్చాం, అన్నీ ఉన్నాయి, ఏమి పోలేదు అని చెప్తున్నారు. నిజమే, ఆ 29 చట్టాలలో 85 నుంచి 90% అంశాలు ఆ 29 చట్టాల్లో ఉన్నటువంటి అంశాలు మాత్రమే. కానీ ఆ 10-15% అంశాలను మార్పులు ఉన్నాయి చూడు, అదే మొత్తం ఆ 29 చట్టాలను నిర్వీర్యపరుస్తున్నటువంటిది. కార్మిక వర్గానికి హక్కులు లేకుండా, వసతులు లేకుండా, సౌకర్యాలు లేకుండా, వేతనాలు లేకుండా, శాశ్వత ఉద్యోగాలు లేకుండా కట్టుబాన్సలుగా మార్చేటువంటి సవరణలు ఆ 10-15. ఆ సవరణల వల్ల ఎందుకు కార్మిక వర్గానికి నష్టమో చూద్దాం. 29 చట్టాలలో కార్మిక వర్గానికి ఏదైనా నష్టం జరిగితే లేబర్ కోర్టులకు గాని హైకోర్టుకు గాని వెళ్లే అవకాశం ఉండేది. ఈ అవకాశాన్ని 4 కోర్ట్స్ ద్వారా రద్దు చేశారు. రద్దు చేసి ఇప్పుడు కూడా మీకు నష్టం జరిగితే స్టేట్ ట్రిబ్యునల్ కు, సెంట్రల్ ట్రిబ్యునల్ కు వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇంతకీ స్టేట్ ట్రిబ్యునల్, సెంట్రల్ ట్రిబ్యునల్ లో ఎవరుంటారు? ఒక జడ్జి, ఒక న్యాయవాది ఉంటాడు, మరి ఒక రిటైర్డ్ అధికారి ఉంటాడు. ఈ వీరిని ఎవరు అపాయింట్ చేస్తారు? వీరిని నామినేట్ చేసేది కేంద్ర ప్రభుత్వం లేక రాష్ట్ర ప్రభుత్వం. అంటే అర్థం ఏమిటి? చట్టంలో రాజకీయ జోక్యం కొనసాగుతుంది, రాజకీయ జోక్యం ప్రవేశిస్తుంది, చట్టంలో ప్రభుత్వం జోక్యం ప్రవేశిస్తుంది, చట్టానికి స్వతంత్రత లేకుండా పోతుంది అని మనం మర్చిపోరాదు. ఇది ఒక మార్పు. రెండోది, కనీస వేతనాలు నిర్ణయించేటువంటి అధికారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేది. ఆ విధంగా ఇప్పుడు 4 కోడ్లు చూసినప్పుడు ఆ మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసేసుకుంది. కనీస వేతనాలు నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది? ఇప్పుడు ఆ 4 కోడ్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మరి దీని వల్ల నష్టం ఏంటి? ఏంటంటే ఇప్పటికే చాలా రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ కనీస వేతనం కంటే చాలా రాష్ట్రాల్లో ఎక్కువ కనీస వేతనాలు ఉన్నాయి. ఆ కేంద్ర ప్రభుత్వం ఈ ఎక్కువ వేతనాలకు సమానంగా పెంచేంత వరకు ఇక ఆ రాష్ట్రాల్లో కనీస వేతనం పెరగదు అని అర్థం. ఇది ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం చూడండి. ఇది రెండోది. పాత బోనస్ చట్టం ప్రకారం 8.33% బోనస్ కార్మికులకు ప్రతి సంవత్సరం ప్రకటించేటువంటి అవకాశం ఉండింది. లాభాలు వచ్చిన కాడ 20% వరకు కూడా సాధించుకోవచ్చు. ఈ లేబర్ కోడ్స్ ప్రకారం 4 లేబర్ కోడ్లలో జరిగిన మార్పులు ఏమిటి అని అంటే ఇప్పుడు అలా లేదు. అది ఆయా యాజమాన్యాలు ప్రకటించేటువంటి యాన్యువల్ రిటర్న్స్, ప్రభుత్వానికి ప్రకటించేటువంటి లాభ నష్టాల జమా ఖర్చుల వివరాలను బట్టి అది లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా అనే దాన్ని బట్టి బోనస్ ఉంటుంది. ఏ ప్రభుత్వం, ఏ యాజమాన్యం అయినా ప్రభుత్వం ముందు, ప్రజల ముందు, కార్మికుల ముందు నాకింత లాభాలు వచ్చాయి అని ప్రకటిస్తుందా? ఒకవేళ ప్రకటించినా ఆ ప్రకటించేది వాస్తవమైందేనా? 100 రూపాయల లాభం వస్తే 10 రూపాయలు లాభం వస్తాయి అని చెప్తారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా అదే చేస్తున్నాయి. ఇప్పుడు ఇక 20% సంగతి, 8.33% సంగతి వదిలేసాయి. ఇప్పుడు 8.33 వచ్చేటువంటి అవకాశం లేదు. లాభాలు వచ్చిన కాడ 20% దాకా సాధించుకునేటువంటి పరిస్థితి కూడా పోయింది. ఇది మూడోది. ఇంతకు ముందు కార్మిక చట్టాల ప్రకారం యంత్రాలు లేకుండా పనిచేసే దగ్గర 10 మంది కార్మికులకు, యంత్రాలుండి పనిచేసే పరిశ్రమలో 20 మంది కార్మికులు గనక ఉన్నట్లయితే వారికి ప్రావిడెంట్ ఫండ్ మరియు ఈఎస్ఐ సౌకర్యం అమలయ్యేది. కానీ ఇప్పుడు ఈ 4 లేబర్ కోడ్స్ ద్వారా ఆ సౌకర్యాన్ని పెంచారు. అంటే ఏం జరిగింది? కనీసం 10 మంది ఉండేదాన్ని 20 మంది చేశారు, 20 మంది ఉండేదాన్ని 40 మంది చేశారు. అసలే పెద్ద పరిశ్రమలన్నీ కూడా పోయి ఇప్పుడు ప్రతి పనిని కూడా పీస్ రేట్ గా మార్చబడి ఒక చిన్న ఇంట్లో ఒక రూపులో 5గురితోటి, 3గురితోటి, 4గురితోటి, 10 మందితో పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఒకే యాజమాని అనేక పని
స్థలాల్లో కూర్చోబెట్టి చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇక వారికి పిఎఫ్ గాని ఈఎస్ఐ గాని ఇప్పుడే ఇవ్వట్లేరు. ఇక ఈ 4 లేబర్ కోడ్స్ ద్వారా సంఖ్య పెంచడం ద్వారా ఇక అసలే రాదు. లక్షలాది పరిశ్రమలలో ఇక పిఎఫ్ ఈఎస్ఐ అమలు కాదు. ఇది 4వది. ఇప్పటి వరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ చట్టం ద్వారా 12% యాజమాన్యం, 12% కార్మికుని వాటాగా చెల్లించేవారు. ఇప్పుడు దాన్ని 4 కోడ్స్ లో 10%కి 8.5% తగ్గించారు. ఇది ఎవరి లాభాల కోసం? ఇప్పటికే అది యాజమాన్యాలు అమలు చేయట్లేదు. ఇంకా తగ్గిస్తే యాజమాన్యానికి మిగులుతుంది తప్ప కార్మికుని పోయేదేమీ లేదు. కార్మికుని వాటా 12కు చెల్లించడానికి సిద్ధపడుతున్నప్పుడు యాజమాన్యం కూడా 12% చెల్లించడానికి ఏమిటి అభ్యంతరం? ప్రభుత్వానికి ఏం నొప్పి వచ్చింది? ఎందుకు ఆ యాజమాన్యాల పైన అంత ప్రేమ వచ్చింది మోడీ గారికి? ఇది 6వ విషయం. ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాట్యుటీ లాంటివి కోర్టులలో కేసులు నడుస్తున్నప్పుడు పాత చట్టాల ప్రకారం ఎన్ని సంవత్సరాలైనా సరే తీర్పు వచ్చేదాకా కేసు నడిచేది. కానీ మన కేంద్ర ప్రభుత్వం అట్లా నడవడానికి వీలు లేదు. 5 సంవత్సరాల లోపల తీర్పులు చెప్పాలి. చెప్పకపోతే ఆటోమేటిక్ గా ఆ కేసు రద్దు అవుతుంది అని ఇప్పుడు 4 లేబర్ కోడ్ లో అప్పీల్ చేశారు. దానివల్ల ఏమిటి? అసలే సంవత్సరాల తరబడి వేలు కాదు లక్షల కోట్లు పెండింగ్ లో ఉంటున్నాయి కోర్టులలో. అది లేబర్ కోర్టు కావచ్చు, సివిల్ కోర్టు కావచ్చు, క్రిమినల్ కోర్టు కావచ్చు. ఇక ఇప్పుడు 5 సంవత్సరాల్లో పూర్తి చేయాలి అనే దాన్ని ఎవరు చేస్తున్నారు? ఎలా పూర్తి అవుతుంది? అన్ని కోర్టులు పెట్టకుండా, అంత సిబ్బందిని పెట్టకుండా, అంతమంది జడ్జెస్ ను నియమించకుండా ఎలా సాధ్యం అవుతుంది? కాబట్టి కోర్టులో ఉన్నటువంటి కేసులన్నీ రద్దు అయిపోతాయి. దానివల్ల గ్రాట్యుటీ కేసు గాని, పిఎఫ్ కేసు గాని, ఈఎస్ఐ కేసులకు గాని అతి గతి లేకుండా పోతుంది. ఇది 7వ పరిస్థితి. 8వది, ఇంతకు ముందు పాత చట్టాల ప్రకారం గ్రాట్యుటీ అనేది కనీసం 5 సంవత్సరాల సర్వీస్ చేసినటువంటి వారికి మాత్రమే చెల్లించాలి అనే నియమం ఉండేది. కానీ ఇప్పుడు లేబర్ కోడ్స్ ద్వారా 1 సంవత్సరం పనిచేసినా సరే గ్రాట్యుటీ చెల్లించాలి అని ఉంది. ఇక చూసావా కార్మికులకి ఎంత లాభం ఇది అని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ నిజానికి ఇక్కడే తిరకాసు ఉంది, ఇక్కడే లింక్ ఉన్నది. ఏమిటా తిరకాసు? ఏమిటా లింకు? గతంలో యాజమాన్యం ఒక వర్కర్ ను పర్మనెంట్ గా ఉద్యోగంలో గనక తీసుకుంటే అతని ఉద్యోగాన్ని తీసేసే అధికారం యాజమాన్యానికి లేదు. ఉన్నా గానీ తీసేసినా గానీ కార్మికుడు లేబర్ కోర్టుకు గానీ, ట్రిబ్యునల్ గానీ, లేక హైకోర్టుకు గానీ వెళ్లే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు హైర్ అండ్ ఫైర్ సిస్టమ్ ఈ 4 లేబర్ కోర్టు ద్వారా ఉంది. నియమించుకునే అధికారం ఉన్నట్టే తీసేసే అధికారం కూడా యాజమాన్యాలకు ఇచ్చారు. ఆ విధంగా 1 సంవత్సరంలో గ్యారంటీ వస్తుందని లేదు. 1 సంవత్సరం దాకా పని ఉంటుందో లేదో అనే పరిస్థితి ఏర్పడింది. ఇక గ్యారంటీ ఎక్కడిది? గ్రాట్యుటీ ఎక్కడిది? ఇంతకు ముందు పాత చట్టాల ప్రకారం రోజుకు 8 గంటల పని ప్రతి కార్మికుడు ఉద్యోగం చేయాలి అని ఉంది. ఇప్పుడు కూడా ఈ లేబర్ కోడ్స్ లో అదే ఉంది, మార్చలేదు. ఇంకేందా మార్చలేదు కదా, 8 గంటల డ్యూటీ ఉంది కదా అని అనొచ్చు ఎవరైనా. అక్కడే తిరకాసు ఉంది. మళ్ళీ అక్కడే ఒక లిటిగేషన్. ఏమిటా తిరకాసు? ఏమిటా లిటిగేషన్ అని అంటే 8 గంటల నుండి 5 గంటలకు కుదిస్తూ రోజుకు 8 గంటలు కాకుండా వారానికి 5 రోజులకు రోజుకు 10 గంటలు డ్యూటీ చేయాలి అని పెట్టారు. మనకేమనిపిస్తుంది? ఇక 5 రోజులు డ్యూటీ కదా అనిపిస్తుంది. కానీ 10 గంటలు రోజు 2 గంటలు పెరిగాయి అనే విషయాన్ని గమనించాలి. ఆ విధంగా గమనించినప్పుడు, ఆ విధంగా మనం లెక్కేసినప్పుడు ప్రతి కార్మికుడికి, ఉద్యోగుడికి అదనపు 10 గంటలు పడుతున్నాయి అనే విషయాన్ని మనం మర్చిపోరాదు. ఇది ఒక రోజు 12 గంటల దాకా కూడా స్ప్రెడ్ ఓవర్ పేరుతో కొనసాగే అవకాశం ఉంది. ఇక 10వది, ఇంతకు ముందున్న పాత చట్టాల ప్రకారం అప్రెంటిస్షిప్ చేసే వాళ్ళు కూడా కార్మికుల నిర్వచనంలోకి వచ్చేవారు, కార్మికుడిగా పరిగణించబడేవారు. కానీ ప్రస్తుత 4 లేబర్ కోడ్ల ప్రకారం అప్రెంటిస్షిప్ చేసే వాళ్ళు కార్మికులుగా పరిగణింపబడరు. ఇది అప్రెంటిస్షిప్ లకు న్యాయమా అన్యాయమా ఆలోచించండి. ఉపాధి హామీ కార్మికులకు కనీస మినిమం వేజెస్ పొందే అవకాశం ఉండింది. వ్యవసాయ కార్మికుడు కావచ్చు, లేక ఏదైనా కావచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు కార్మికులుగా గుర్తించబడరు. ఇది ఎవరికి లాభం? వ్యవసాయ దేశమైనటువంటి దేశంలో ఎన్జిఆర్ఐ మహాత్మా గాంధీ ఉపాధి జాతీయ పథకాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తెచ్చాము, అది అందరికి ఉపయోగపడుతుందని చెప్పేటువంటి ప్రభుత్వం వాళ్ళందరికీ కనీస వేతనం అమలు చేయించాలి అనేది అందులో ఉంటుందా? ఉండదు. ఇది అందులో ఉన్నటువంటి తిరకాసు. ఇక 13వది, భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు 1% నుండి 2% సెస్, 10 లక్షల పైగా విలువ చేసేటువంటి భవనాలు నిర్మించేటువంటి యాజమాన్యుల దగ్గర నుండి ప్రభుత్వానికి జమ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు దాన్ని 50 లక్షలకు పెంచేశారు. అంటే ఏమిటి? అంటే చాలా మంది భవన నిర్మాణ కార్మికులు, అపి మేస్త్రులు, సిమెంట్ పనిచేసేటువంటి వాళ్ళకి ఇక సెస్ అనేటువంటిది ఉండదు. ఫలితంగా వారి సంక్షేమ పథకానికి లోటు ఏర్పడుతుంది. వారు పడిపోయినా, అంగవికలుడైనా, చనిపోయినా డబ్బు రావటం అనేది కష్టమైపోతుంది. 14వ నష్టకరమైనటువంటి అంశం ఏంటి అంటే కాంట్రాక్ట్ లేబర్ అబాలిషన్ యాక్ట్. పాతదాని ప్రకారం ఒక పరిశ్రమలో పర్మనెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్ట్ కార్మికులు సేమ్ నేచర్ ఆఫ్ జాబ్, ఒకే పని పరిస్థితుల్లో ఒకే పని
చేస్తున్నప్పుడు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి అనేటువంటి ఒక నిబంధన ఉండేది. ఆ నిబంధన ఏ సంస్థలోనైనా సరే 20 మందికి పైగా, కనీసం 20 మందికి పైగా పనిచేసేటువంటి పరిశ్రమకు ఇది వర్తింపజేసేది. కానీ ఇప్పుడు ఈ 4 లేబర్ కోడ్స్లలో 20 మందిని 50 మందికి పెంచారు. అంటే 50 మంది కంటే ఎక్కువ పనిచేస్తున్నటువంటి దగ్గరనే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి దాని అర్థం. కానీ అది కూడా లేకుండా చేశారు. ఇప్పుడు 4 లేబర్ కోడ్స్లలో అది ఎత్తేసారు, ఆ కండిషన్ తీసేశారు. సమాన పనికి సమాన వేతనం అనేటువంటి కండిషన్ తీసేశారు. ఆ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను, ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేటువంటి అవకాశాన్ని ఎత్తేసారు. ప్రభుత్వ రంగం ప్రైవేటీకరణ అవుతూ, ప్రభుత్వ రంగం అంతా కాంట్రాక్టీకరణ అవుతూ అవుట్ సోర్సింగ్ అవుతున్నటువంటి స్థితిలో ప్రభుత్వ రంగానికే దిక్కు లేకపోతే ఇక ప్రైవేట్ రంగాలు ఎవరు అమలు చేస్తారు? అందుకని దేశం అంతా కూడా యాజమాన్యాల, ప్రభుత్వాల దయా దాక్షిణ్యాలపై ఆధారపడి రోజు కూలీలుగా, కాంట్రాక్ట్ లేబర్ గా, అవుట్ సోర్సింగ్ లేబర్ గా, రోజు కూలీలుగా, బానిసలుగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా కొత్తగా ట్రేడ్ యూనియన్ ను ఏర్పాటు చేసుకోవాలి అని భావిస్తే వారు అప్లికేషన్ పెట్టిన తర్వాత 45 రోజుల్లో ఆ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి అని పాత ట్రేడ్ యూనియన్ చట్టంలో ఉండింది. కానీ ఇప్పుడు ఆ 45 రోజుల నిబంధన ఎత్తివేశారు. దాంతో ఏమైంది? రిజిస్ట్రేషన్లు కావు. రిజిస్ట్రేషన్ జరగకుండా యాజమాన్యాలు అనేక ఎత్తులు జిత్తులు చేస్తారు. డబ్బులు ఇచ్చి లేబర్ డిపార్ట్మెంట్ అధికారులకు రిజిస్ట్రేషన్లు కాకుండా చూస్తారు. రిజిస్ట్రేషన్లకు దరఖాస్తు పెట్టేటువంటి కార్మికులు తీసేస్తారు. అది ఇప్పుడు ఇంకా అసలే కాకుండా పోతుంది. ఆ విధంగా ట్రేడ్ యూనియన్లను నిర్వీర్యపరిచి ట్రేడ్ యూనియన్లు లేకుండా చేసే పనిని ఈ 4 లేబర్ కోడ్లు జాగ్రత్తగా తీసుకొచ్చారు. అంతేకాదు, ఇంతకు ముందు ఒక పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులలో 20% కార్మికులు గనక మాకు యూనియన్ కావాలి అని అనుకొని పెట్టుకోదలుచుకుంటే ఆ సభ్యత్వాన్ని చూపిస్తే వారికి ట్రేడ్ యూనియన్ రిజిస్టర్ చేసుకునేటువంటి అధికారం ఉండేది. కానీ ఈ 20% 51% పెంచారు. ఇక చూడండి, ఒక్క పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికుల్లో సగానికి పైగా, అంటే 51% కార్మికులు కోరుకుంటేనే కొత్తగా యూనియన్లు రిజిస్ట్రేషన్ అవుతాయి, లేకుంటే రిజిస్ట్రేషన్లు కావు. ఏమిటి సార్ దీని అర్థం? మోడీ సార్, ఎక్కడైనా ఇది సాధ్యమైద్దా? ఇప్పటికే అనేక కుప్పలు తెప్పలుగా ట్రేడ్ యూనియన్లు వెలిశాయి. వాటికి తోడు కుల సంఘాల పేరుతో అసోసియేషన్లు వెలిశాయి. ఇంకా చాలా వెలిశాయి. ఈ స్థితిలో చెక్కలు ముక్కలై, చీలికలు పేలికలైనటువంటి కార్మిక వర్గం ట్రేడ్ యూనియన్లు పెట్టుకోవాలనుకుంటే సాధ్యమవుద్దా? 100 మంది ఉన్నటువంటి కార్మికులు 5 యూనియన్లు ఉంటే ఇంకెవరు పెట్టుకోలేరు. 50 మంది ఉన్నటువంటి పరిశ్రమలో ట్రేడ్ యూనియన్లు పెట్టుకోవాలనుకుంటే 3 యూనియన్లు, 2 యూనియన్లు ఉంటే ఎవరు పెట్టుకోలేరు. కాబట్టి ట్రేడ్ యూనియన్లు రిజిస్టర్ కాకుండా చేయటంలో ఈ 4 లేబర్ కోడ్స్ లో ఇలాంటి నిబంధన తీసుకొచ్చారు. అయ్యా మీరు న్యాయమా? ఆ బ్రిటిష్ వాళ్ళు న్యాయమా? అయ్యా మీరు మేలు చేస్తున్నారా కార్మికులకు? లేక ఈ దేశాన్ని దోపిడీ చేసినటువంటి వలసవాద బ్రిటిష్ వాళ్ళు మేలు చేశారా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఇంతకు ముందు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం ఏ పరిశ్రమలోనైనా సమ్మె చేయాలని కార్మికులు, కార్మిక సంఘాలు భావిస్తే యాజమాన్యానికి 14 రోజుల ముందు నోటీస్ ఇచ్చి సమ్మెకు వెళ్లేవారు. ఇప్పుడు ఈ లేబర్ కోడ్స్ లో ఆ 14 రోజులు అనేది తీసేశారు. అంటే ఎప్పుడైనా నోటీస్ ఇచ్చి వెళ్ళొచ్చా అని మీరు అనొచ్చు. లేదు. మరి ఏం చేశారంటే, మీరు ఎప్పుడు నోటీస్ ఇచ్చినా ఆ నోటీసుని కనుక లేబర్ డిపార్ట్మెంట్ కన్సిలేషన్ లోకి తీసుకుంటే, కన్సిలేషన్ పూర్తయ్యేంత వరకు, చర్చలు పూర్తయ్యేంత వరకు మీరు సమ్మె చేయడానికి వీలు లేదు. అంటే సమ్మెలు నిషేధం అని చెప్పకుండానే నిషేధించారు. నో స్ట్రైక్స్, నో బ్యాన్ అంటారు, బట్ 101% బ్యాన్ అనే విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. ఇంతకు ముందు పాత చట్టాల ప్రకారం పాఠశాలల్లో, కళాశాలల్లో, సామాజిక సేవా సంస్థల్లో, ధార్మిక సంస్థల్లో పనిచేసేటువంటి కార్మికులకు కార్మిక చట్టాలు వర్తింప చేసేవారు. కానీ ఇప్పుడు ఈ 4 లేబర్ కోడ్స్ లో అలాంటి వర్తింపు లేదు. దాన్ని ఎత్తేసారు. అంటే ఏమన్నట్టు? అంటే విద్య ప్రైవేటు పరం అయిపోయి, ఆ ప్రైవేటు విద్య కార్పొరేటీకరణ అయిపోయి, ఎల్కేజీ నుంచి యూనివర్సిటీ దాకా ఒక్కరే పెడుతూ కొన్ని వేల మంది ఉద్యోగస్తులు పెట్టుకుంటున్నటువంటి దగ్గర కూడా ఇక నువ్వు యూనియన్ పెట్టడానికి గానీ, హక్కులు అడగటానికి గానీ వీల్లేదు. అది కళాశాల కావచ్చు, అది పాఠశాల కావచ్చు, అది ధార్మిక సంస్థ కావచ్చు, లేక అది సేవా సంస్థ కూడా కావచ్చు, ఆ పేరు ఏదైనా కావచ్చు. ఇంతకు ముందు కార్మికుడు అంటే ఎవరు అనే నిర్వచనం ఉండేది. అతను చేసే పనిని బట్టి అతను కార్మికుడా, అధికారా అని పిలిచేవారు. అతనికి నిర్ణయం తీసుకునే అధికారం ఉందా? లేదు. అతను ఒక సూపర్వైజరో, ఇంజనీరో, ఇన్ఛార్జో చెప్పితే చేసేవాడా అనేది ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. 18,000 రూపాయలు ఎవరికి వస్తే వాళ్ళు ఇక కార్మికులు కారు. అంటే 18,000 రూపాయల పైగా వచ్చే ఎవరు ఉద్యోగులు కానీ, కార్మికులు కానీ ఎవరికి కూడా ఈ 4 లేబర్ కోడ్స్ వర్తించాయి, కార్మిక చట్టాలు వర్తించాయి, వాళ్ళ అధికారుల కింద వస్తారు.
యాజమాన్యం కింద వస్తారు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా చెప్పండి. 18,000 రూపాయలు అనేది ఈ రోజు కూలికి వెళ్తే కూడా రోజు కూలి ఒక అడ్డ మీద కన్స్ట్రక్షన్ పనికి వెళితే ఒక మేస్త్రికి 1000 నుంచి 1500 రూపాయల కూలి వస్తుంది. ఒక తాపీ పని చేసే మేస్త్రికి ఒక నెల వచ్చేసరికి ఆయన కనీసం 30,000 రూపాయలకు తగ్గకుండా జీతం ఎత్తుకుంటున్నాడు. ఆ విధంగా ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు వర్తించదు. వాళ్ళు కార్మికులు గారు. ఆ బిల్డింగ్ కట్టే తాపీ మేస్త్రి కాదు, ఆయన ఆ బిల్డింగ్ ఓనర్ అయిపోతాడు. ఇంతకు ముందు 100 మంది పనిచేసేటువంటి పరిశ్రమల్లో లే ఆఫ్ గానీ లాకౌట్ గానీ ప్రకటించాలంటే యాజమాన్యాలు ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ కొత్త లేబర్ కోడ్స్ పుణ్యమా అని 100ను 300కు పెంచారు. అంటే 300 మందికి పైగా పనిచేసేటువంటి పరిశ్రమల్లో మాత్రమే లే ఆఫ్ లాకౌట్ ప్రకటించాలనుకుంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. దాని లోపల ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కార్మికులు ఐడెంటిఫై ఎట్లా చేస్తారో అట్లే తన పరిశ్రమ తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు, మూసుకోవాలంటే మూసుకోవచ్చు. ఇవాళ ఐటీ డిపార్ట్మెంట్ లాగా ఏం జరుగుతుంది? ఒక్క పెన్ స్ట్రోక్ తో 1000 మంది 1,00,000 మందిని ఉద్యోగాల నుంచి చూడబెక్కేస్తున్నారు. ఈ లేబర్ కోడ్స్ 4 అవుతున్నాయో అవి తీవ్రమైనటువంటి ఉపాధి పైన దెబ్బ కొడుతుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక 21వ నష్టకరమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, ఏదైనా పరిశ్రమలో ఒక కార్మికుడు రిటైర్డ్ అయితే లేదా తనకు తాను రాజీనామా చేస్తే అలాంటి పని మళ్ళీ వచ్చినప్పుడు ఆ కార్మికుడికి మొదటి ప్రాముఖ్యత ఇవ్వాలి అనేటువంటి ఒక ఆనవాయితీ లేక ఇది ఉండేది, ఒక క్లాస్ ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు, దాన్ని ఎత్తివేశారు. 22 ప్రకారం పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికులకు సేఫ్టీ రక్షణ అత్యంత అవసరంగా భావించేది పాత చట్టం. మంచినీరు, గాలి, వెలుతురు, ఫస్ట్ ఎయిడ్, క్యాంటీన్ ఇట్లాంటి అన్ని చాలా ఉండేటి. ఇప్పుడు ఈ 4 లేబర్ కోడ్స్ పుణ్యమా అని ఇలాంటి సేఫ్టీ సౌకర్యాలను కానివ్వండి, వెల్ఫేర్ సౌకర్యాలను కానివ్వండి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. యాజమాన్యం దయాదాక్షణలకు వదిలేశారు. మరి కార్మికులు ఏం చేస్తారు? అందుకే మీరు చూస్తే పెద్ద నగరాల్లో చూస్తే చిన్న ఒక ఇంట్లో 10 మంది కూర్చొని పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడే అది ఉంది. ఇక లేబర్ కోడ్స్ పూర్తిగా అమల్లోకి వస్తే ఇక పరిశ్రమలతో పనిలేదు. యాజమాన్యాలు కార్మికులను ఇష్టానుసారంగా పనుల నుంచి తొలగించరాదని కార్మికులకు స్టాండింగ్ ఆర్డర్స్, స్థాయి ఉత్తర్వులు అని పాత చట్టాల ప్రకారం ఉండేది. ఇది కనీసం 50 మంది కార్మికులకు పనిచేసే పరిశ్రమలకు వర్తిస్తుంది. కానీ ఇప్పుడు ఈ 4 లేబర్ కోడ్స్ పుణ్యమా అని కనీసం 100 మంది ఉంటే అని చేర్చారు. అంటే 100 మంది లోపల ఉండేటువంటి పరిశ్రమలో స్టాండింగ్ ఆర్డర్స్ ఉండయి, స్థాయి ఉత్తర్వులు ఉండయి. ఇది పరిస్థితి. ఇక కార్మికుడు ఏం చేస్తాడు? సమ్మె చేయకపోతే అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ ఇతర స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గాని ఉద్యోగులుగా గాని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలుగా గాని గుర్తించటం లేరు. వారిని ఏమంటున్నారు? వారు స్వచ్ఛంద సేవకులు అంటున్నారు. అంటే వారికి కనీస వేతనం అవసరం లేదు, పిఎఫ్ అవసరం లేదు, ఈఎస్ఐ అవసరం లేదు. ఏ చట్టాలు వాళ్ళకు వర్తించదు. ప్రభుత్వ స్కీమ్ ఏది ఉంటే అది ఇస్తారు, లేకుంటే లేదు. కొన్ని లక్షల మంది ఈ రోజు ప్రభుత్వ స్కీములలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. లేబర్ కోడ్స్ లో ఈ 4 లేబర్ కోడ్స్ లో వీరి గురించి ఒక్క మాట మాత్రం కూడా చెప్పలేదు. సరళీకృత విధాన ఫలితంగా గిగ్ వర్కర్స్ అంటే ఊబర్ గాని, ఓలా గాని, అమెజాన్ గాని, ఫ్లిప్కార్ట్ గాని ఇలాంటి అనేక సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన లక్షలాది మంది గిగ్ వర్కర్స్ ఇలాంటి సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు, కార్మికులకు ఏ వేతనం ఇవ్వాలి, ఎన్ని గంటలు పనిచేయాలి, వాళ్ళ సౌకర్యాలు ఏంటి అనేది లేదు. వాళ్ళకి ఏం జరిగినా వాళ్ళ యాజమాన్యాలు బాధ్యత ఉంచాలి అనేది కూడా లేదు. ఇక లేబర్ కోడ్స్ ఎవరికి ఉపయోగం? ఇంతకు ముందు పాత చట్టాల ప్రకారం లేబర్ డిపార్ట్మెంట్, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్, సేఫ్టీ డిపార్ట్మెంట్, ఇతర ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఆయా పరిశ్రమల్లో తనిఖీ చేసేటువంటి అధికారం ఉండే. దాన్ని ఇన్స్పెక్షన్ రాజ్, మా పైన వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయటం ఏంటి? అందుకని ఇన్స్పెక్షన్ రాజ్ వ్యవస్థను రద్దు చేయాలని యాజమాన్యాలు కోరుకున్నాయి. యాజమాన్యాలను సంతృప్తి పరచడానికి ఇప్పుడు ఈ 4 లేబర్ కోడ్స్ లో ఇలాంటి సంస్థలనే ప్రభుత్వ కార్మికుల కోసం, ఉద్యోగుల కోసం ఉన్న ఈ లేబర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, సేఫ్టీ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇటువంటి సంస్థలన్నీ సలహాదారులుగా మార్చేశారు. చట్టాలను అమలు చేసేటువంటి అధికారులుగా కాదు, సలహాదారులుగా. అంటే కార్మికులకు సలహాలు ఇస్తారు, యాజమాన్యాలకు సలహాలు ఇస్తారు, ప్రభుత్వానికి సలహాలు ఇస్తారు. అధికారాలు మాత్రం ఏమి ఉండే వాళ్ళు కూరలు పీకేసిన అధికారులు అయిపోయారు. ఇక డిపార్ట్మెంట్లు రాను అవసరం లేదని రేపు ఎత్తేసినా ఆశ్చర్యం లేదు. చివరిగా 30వ అంశం ఏమిటి అని అంటే, ఒక పరిశ్రమల్లో ఒకటి కంటే ఎక్కువ గుర్తింపు సంఘాలు ఉన్నప్పుడు ఏ సంఘాన్ని ప్రభుత్వం గుర్తించాలి, ఎవరితో చర్చలు జరపాలి అనేటువంటి అంశం వచ్చినప్పుడు పాత చట్టాల ప్రకారం రిజిస్టర్డ్ సంఘాల్లో తోటి చర్చలు జరిపేటువంటి ఆనవాయితీ ఉండింది. కానీ ఇప్పుడు రికగ్నైజ్డ్ యూనియన్లతో మాత్రమే చర్చలు జరుపుతాయి. ఆ రికగ్నైజ్డ్ ఎవరిని గుర్తింపు సంఘంగా గుర్తించాలి అనే దానికోసం రహస్య బ్యాలెట్ ఎన్నికలు జరిగేది. ఆ ఎన్నికలను లేబర్ డిపార్ట్మెంట్ వారు నిర్వహించేవారు. కానీ ఈ 4 లేబర్ కోడ్స్ పుణ్యమా
అని యాజమాన్యమే నిర్వహిస్తుందట. అంటే యాజమాన్యమే నిర్వహిస్తుంది. చూడండి ఎంత విచిత్రం. అంటే యాజమాన్యం ఏ సంఘాన్ని గెలిపించాలనుకుంటే ఆ సంఘాన్ని గెలిపించేటువంటి ఓట్లు వేయొచ్చు, లేదా మన జనరల్ ఎలక్షన్ లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వల్ల జరుగుతున్నటువంటి ఓట్ చోర్ అనేటువంటి ఏదైతే ఇలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం నడుస్తుందో అలాంటి మిషన్లను కూడా పెట్టి వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళకు ఓట్లు ఎక్కువ వచ్చాయి, వాళ్ళు గెలిచినని గుర్తింపు ఇవ్వచ్చు. అంటే గుర్తింపు సంఘాన్ని యాజమాన్యం చేతులు పెడతారా సార్? ప్రభుత్వం చేతులు ఉంటుందా, యాజమాన్యం చేతులు ఉంటుందా? లేబర్ డిపార్ట్మెంట్ చేతులు ఉంటుందా, యాజమాన్యం చేతులు ఉంటుందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే యాజమాన్యాలు ఎవరిని అనుకుంటే వాళ్ళని గెలిపించడానికి ఇలాంటి పని చేశారు. ఇతర యూనియన్లను నోరు పోయించడానికి ఇలాంటి పని చేశారు. ఇతర యూనియన్లతో చర్చలు జరపకుండా ఉండటం కోసం 4 లేబర్ కోడ్స్ లో ఇలాంటి దుర్మార్గమైనటువంటి మార్పులను చేశారు. అందుకే ఎందుకు స్ట్రైక్ చేయాలి అని అంటే ఈ లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజానికి బ్రిటిష్ వాళ్ళు తెచ్చారు గనక రద్దు చేసి మన భారత ప్రభుత్వం స్వాతంత్రం వచ్చింది కనుక స్వతంత్ర ప్రభుత్వం కనుక మనం కార్మికులకు అనుకూలంగా తయారు చేశాం అనేదైతే ప్రభుత్వం చెప్తుందో అది వాస్తవం కాదు అని ఆచరణ తెలియజేస్తుంది. అది వాస్తవం కాదని చట్టాలు చదివిన ఎవరికైనా అర్థమవుతుంది. కాబట్టే కార్మిక వర్గం పెద్ద ఎత్తున రేపు గాక ఎల్లుండి జరగబోయేటువంటి ఫిబ్రవరి 12వ తారీఖున జరగబోయేటువంటి సమ్మెకు సన్నద్ధం అవుతున్నారు. కార్మికులు ప్రజలు ఆలోచించి వారితో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నారు. ఆలోచించండి, మీరు ఆలోచించండి. థ్యాంక్ యూ మిత్రులారా. చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.